హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను డాక్టర్ హరినాథ్. ఈరోజు టాపిక్ అసెట్ అంటే ఏంటి, పెట్టుబడి పెట్టడానికి ఉన్న ఆస్తి రకాల గురించి మాట్లాడుకుందాం. మనం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడితే చాలాసార్లు ఒకే మాట వినిపిస్తుంది: బంగారం కొనండి, స్థలం కొనండి, ఎఫ్డీలో డబ్బు పెట్టండి. మరి నిజంగా చెప్పాలంటే ఈ సలహాలు పూర్తిగా తప్పేం కాదు. కానీ అసలు ప్రశ్న ఏంట్రా అంటే, ఇప్పటి కాలంలో ఇన్వెస్ట్మెంట్కి ఇవి సరిపోతాయా? ఎందుకంటే మనకు తెలిసింది కేవలం సాంప్రదాయ పెట్టుబడులు అయితే వెల్త్ని పెంచే శక్తివంతమైన అవకాశాలు మనం మిస్ అవుతున్నామేమో అని అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోలో మనం ముందు 3 విషయాలు తెలుసుకుందాం. యాసెట్ అంటే ఏంటి, ప్రధాన యాసెట్ టైప్స్ అంటే ఏంటి, అసలు డబ్బు ఎక్కడ పెట్టాలి. అయితే మొదలు పెడదాం. యాసెట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే యాసెట్ అంటే మన జేబులోకి డబ్బు తీసుకొచ్చేది లేదా కాలంతో పాటు దాని విలువ పెరిగేది. అంతే, సింపుల్, వెరీ సింపుల్. అంటే మీకోసం ఆర్థికంగా పనిచేసేది యాసెట్. ఇప్పుడు మీ ఫోన్, కార్, గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఉపయోగకరమైనవే, కానీ ఫైనాన్షియల్గా చూస్తే అవి యాసెట్స్ కావు. ఎందుకంటే అవి కాలంతో పాటు విలువ తగ్గిపోతాయి, అలాగే ఇంకెందో ఖర్చులు కూడా పెట్టిస్తాయి. కానీ బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్, ప్రాపర్టీ, స్టాక్స్, బాండ్స్ లాంటివి వాటి ద్వారా సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు గేమ్ ఇక్కడే ఉంది. ఈ రోజు యాసెట్స్ బిల్డ్ చేయాలి, రేపు ఆ యాసెట్స్ మన జీవితానికి సపోర్ట్ ఇస్తుంది. ఇది వెల్త్ బిల్డింగ్ యొక్క బేస్. ఇప్పుడు ఒక్కొక్క యాసెట్ టైప్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చింది బంగారం. ఎందుకంటే అందరికి ఫేవరెట్ కాబట్టి బంగారం ముందు స్టార్ట్ చేద్దాం. ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఇన్వెస్ట్మెంట్ బంగారమే. మన దేశంలో బంగారం అంటే కేవలం ఇన్వెస్ట్మెంట్ కాదు, అది ఒక ఎమోషన్, సాంప్రదాయం, భద్రత, గౌరవం అన్నీ కలిసిన విషయం. అందుకే చాలా ఫ్యామిలీస్ బంగారంను నమ్ముతారు. బంగారం ఎందుకు ఇష్టపడతారు అంటే దానివల్ల దాని విలువ కాలంతో పాటు నిలబడే అవకాశం ఉంటుంది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో చాలా మందికి బంగారం సేఫ్ ఆప్షన్గా చూస్తారు. అలాగే అది కొనడం, అమ్మడం కూడా చాలా ఈజీ. కానీ బంగారంకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. బంగారం రెగ్యులర్ ఇన్కమ్ ఇవ్వదు, వడ్డీ రాదు, రెంట్ రాదు, డివిడెండ్ రాదు. అలాగే ఫిజికల్ గోల్డ్కి మేకింగ్ ఛార్జెస్, స్టోరేజ్ ప్రాబ్లమ్స్, దొంగలు ఎత్తుకెళ్లే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి బంగారం మంచిదే, కానీ బంగారం ఒకటి వెల్త్ క్రియేషన్ సరిపోదు. బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ ETF లేదా సాన్ గోల్డ్ బాండ్స్ లాంటివి ఆప్షన్స్ కూడా బెటర్గా ఉండొచ్చు. సో నెక్స్ట్ యాసెట్ క్లాస్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్స్ చాలా పాపులర్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్డ్ డిపాజిట్. FD అంటే చాలా సింపుల్. మీరు బ్యాంకుకే డబ్బు ఇస్తారు, బ్యాంక్ మీకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఈ ప్రిడిక్టబిలిటీ వల్లనే చాలా మందికి FD అంటే సేఫ్ అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అది కరెక్ట్ కూడా. FD ఎందుకు ఇష్టపడతారు అర్థం చేసుకోవడం చాలా ఈజీ. డబ్బు రిలేటివ్గా చాలా సేఫ్గా ఉంటుంది, రిటర్న్స్ ముందే తెలుస్తాయి మనకి. అందుకే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్, సీనియర్ సిటిజన్స్ ఎక్కువ FD సైడ్కి వెళ్తారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి FDలో. FD రిటర్న్స్ సాధారణంగా 6 to 7% ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఇన్ఫ్లేషన్ కూడా చాలాసార్లు 5 to 6% దగ్గరే ఉంటుంది. దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ట్యాక్స్ కూడా పడుతుంది. అంటే ఇన్ఫ్లేషన్, ట్యాక్స్ అన్ని తీసేసి చూస్తే మీరు నిజంగా వెల్త్ని గ్రో కాదు, గ్రోత్ చాలా తక్కువగా ఉండొచ్చు. కాబట్టి FD సేఫ్టీ కోసం మంచిది, కానీ సీరియస్ వెల్త్ బిల్డింగ్ కోసం FDs మాత్రమే సరిపోవు. FD అంటే డబ్బు పార్క్ చేసే ప్లేస్, వెల్త్ని ఫాస్ట్గా పెంచే ఇంజన్ కాదు. సో నెక్స్ట్ యాసెట్ క్లాస్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఇంకొక ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతాం. రియల్ ఎస్టేట్ అంటే స్థలము, ఫ్లాట్, ఇల్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీ కొనడం. ప్రజలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. రెంటల్ ఇన్కమ్ కోసం లేదా తర్వాత ఎక్కువ రేట్కి అమ్మడానికి. రియల్ ఎస్టేట్ ఎందుకు బలంగా అనిపిస్తుంది? ఎందుకంటే ఇది కనిపించే యాసెట్. చూడొచ్చు, తాకొచ్చు, ఉండొచ్చు, రెంట్కి ఇవ్వచ్చు. ఇది చాలా మందికి ఎమోషనల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ కూడా కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముందు చాలా పెద్ద అమౌంట్ కావాలి రియల్ ఎస్టేట్ కొనాలంటే. ఎమర్జెన్సీలో వెంటనే అమ్మడం చాలా కష్టం. అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు, ట్యాక్స్, రిజిస్ట్రేషన్, లీగల్ ఛార్జెస్, బ్రోకరేజ్ లాంటి హిడెన్ కాస్ట్ కూడా ఉంటాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ప్రాపర్టీ మంచి రిటర్న్స్ ఇవ్వదు. లొకేషన్ తప్పితే మొత్తం ఇన్వెస్ట్మెంట్ వీక్ అవ్వచ్చు. కాబట్టి రియల్ ఎస్టేట్ మంచి యాసెట్ అవ్వచ్చు, కానీ చాలా జాగ్రత్తగా ప్లానింగ్తో కొనాలి. సో నెక్స్ట్ యాసెట్ క్లాస్కి వెళ్ళిపోదాం. ఈక్విటీస్. ఇప్పుడు ఈ వీడియోలో ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేసాం. ఈక్విటీస్ అంటే స్టాక్స్. ఇది చాలా మంది అవాయిడ్ చేసే యాసెట్ క్లాస్. నిజంగా చెప్పాలంటే అది ఒక పెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్ అవ్వచ్చు. మీరు ఒక స్టాక్ కొన్నప్పుడు ఒక బిజినెస్లో చిన్న భాగం కొన్నట్టే, ఆ బిజినెస్ గ్రో అయితే మీ వెల్త్ కూడా గ్రో అవుతుంది. ఇది ఈక్విటీస్ యొక్క నిజమైన పవర్. ఈక్విటీస్ ఎందుకు ఇంపార్టెంట్?
హిస్టరీలో చూస్తే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి ఈక్విటీస్ చాలా పవర్ఫుల్ అసెట్ క్లాస్గా ఉన్నాయి. ఇంకా మంచి విషయం ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేయడానికి లక్షలు అవసరం లేదు. ఒక 1000 రూపీస్తోని ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా చిన్న అమౌంట్తో కూడా పెట్టవచ్చు. మరి ప్రజలు స్టాక్స్ ఎందుకు అవాయిడ్ చేస్తారు? ఒక మెయిన్ రీజన్ ఏంటంటే భయం. డబ్బు పోతుందేమో అన్న భయం, మార్కెట్ పడిపోతుందేమో అన్న భయం చాలా మందికి అర్థం కాదు. సో వద్దు అనుకుంటారు. కానీ ఒక విషయం జాగ్రత్తగా వినండి. నిజమైన రిస్క్ మార్కెట్ పడిపోవడం మాత్రమే కాదు. అసలు రిస్క్ ఏంటంటే మొత్తం డబ్బుని లో రిటర్న్ యాసెట్స్లో ఉంచి ఇన్ఫ్లేషన్ వల్ల మెల్లమెల్లగా మీ వెల్త్ తగ్గిపోవడం. అవును, ఈక్విటీస్కి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్లో ప్రైసెస్ అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటాయి. మార్కెట్ మీ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. వచ్చే 1 or 2 ఇయర్స్లో మీకు డబ్బు అవసరమైతే ఈక్విటీస్ కరెక్ట్ ప్లేస్ కాదు. కానీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి ఈక్విటీస్ని తప్పకుండా కన్సిడర్ చేయాలి. మీరు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ ఇండెక్స్ ఫండ్తో కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇక్కడ ముఖ్యమైనది మార్కెట్ టైమింగ్ కూడా కాదు, మార్కెట్లో ఎక్కువ కాలం ఉండడమే. సో నెక్స్ట్ అసెట్ క్లాస్కి వెళ్ళిపోదాం మనం, బాండ్స్. ఇప్పుడు మన దేశంలో చాలా మంది పట్టించుకొని తెలియని ఒక క్లాస్ ఉంది, అదే బాండ్స్. బాండ్స్ అంటే చాలా సింపుల్. మీరు గవర్నమెంట్కి లేదా ఒక కంపెనీకి డబ్బు అప్పుగా ఇస్తారు. దానికి బదులుగా వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఇస్తారు. టర్మ్ అయ్యాక మీ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు రిటర్న్ ఇస్తారు. అదే బాండ్. బాండ్స్ ఎందుకు యూస్ఫుల్? ఇవి సాధారణంగా స్టాక్స్ కంటే స్టేబుల్గా ఉంటాయి. రెగ్యులర్ ఇన్కమ్ ఇవ్వగలవు. పోర్ట్ఫోలియోకి బ్యాలెన్స్ తీసుకొస్తాయి. కానీ బాండ్స్ కూడా పర్ఫెక్ట్ కాదు. రిటర్న్స్ మోడరేట్గా ఉంటాయి. ఈక్విటీస్ లాగా పెద్ద వెల్త్ క్రియేషన్ చేయకపోవచ్చు. అలాగే ఇండియాలో రీటైల్ ఇన్వెస్టర్స్ గురించి, బాండ్స్ గురించి అవేర్నెస్ చాలా తక్కువ. సో లిక్విడిటీ కూడా తక్కువనే ఉంటుంది దీంట్లో. కాబట్టి బాండ్స్ని స్టాక్స్ కన్నా సేఫ్, ఎఫ్డి కన్నా కొంచెం ఫ్లెక్సిబుల్, పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ కోసం యూస్ఫుల్ అని చూడవచ్చు. మరి ఈ వీడియోలో బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? చాలా ఫ్యామిలీస్ పెద్ద తప్పు చేసేది ఏంటి? డబ్బు మొత్తం ఒకటి లేదా 2 అసెట్స్ క్లాస్లోనే పెట్టడం. మోస్ట్లీ బంగారం, ఎఫ్డి, రియల్ ఎస్టేట్ ఇవి తెలిసిన ఆప్షన్స్ కాబట్టి సేఫ్ అనిపిస్తాయి, కానీ సరిపోవు. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బెస్ట్ వెతకడం కాదు, వివిధ అసెట్స్ క్లాసెస్ని కరెక్ట్ మిక్స్లో పెట్టడమే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ప్రతి అసెట్ క్లాస్కి తన స్ట్రెంగ్త్ ఉంటుంది, ప్రతి అసెట్ క్లాస్కి తన వీక్నెస్ కూడా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈక్విటీస్ని గ్రోత్ కోసం చూడండి, గోల్డ్ని ప్రొటెక్షన్ కోసం చూడండి, బాండ్స్ లేదా ఎఫ్డీస్ని స్టెబిలిటీ కోసం చూడండి, రియల్ ఎస్టేట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ బిల్డింగ్ కోసం. మీ దగ్గర సఫిషియెంట్ క్యాపిటల్ ఉంటే ఇదే డైవర్సిఫికేషన్. అంటే అన్ని గుడ్లు ఒకే బుట్టలో పెట్టకూడదు అని అర్థం. ఇప్పుడు మీకు అసెట్ క్లాసెస్ అంటే ఏంటి? మెయిన్ అసెట్ క్లాసెస్ టైప్స్. కేవలం ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు సరిపోదు, క్లియర్గా అర్థమై ఉంటుంది. మన చుట్టూ అందరు ఏం చేస్తున్నారు అని బ్లైండ్గా ఫాలో అవ్వడం కాదు, మన ఆప్షన్స్ ఏంటి అనేది అర్థం చేసుకొని మన డబ్బుతో బెటర్ డెసిషన్స్ తీసుకోవడం ముఖ్యం. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.